కొడుకు నిందితుడైతే తండ్రిని హింసిస్తారా? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ గూడూరు గ్రామీణ పోలీసుల తీరును తీవ్రంగా పరిగణించినటువంటి హైకోర్టు పిటిషనర్ ని హింసించి కొట్టారన్న వైద్య రికార్డులు ఫోటోలు ధృవీకరిస్తున్నాయి. ఇందుకు కారణమైన పోలీసులపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయండి, ఘటనపై కోర్టు ఎదుట స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలి అంటూ ఏపీ హైకోర్టు తీవ్రంగా నెల్లూరు జిల్లా పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి మన చట్టాల ప్రకారం పరిపాలన కొనసాగించకుండా రెడ్ బుక్ అనే ఒక అరాచక శక్తి ప్రకారం రాష్ట్ర పోలీసులు డ్యూటీ చేస్తా ఉంటే ఇలాగే ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర పోలీసులకు సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద కింది స్థాయి కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా మన పోలీసులకి ముట్టికాయలేసినటువంటి పరిస్థితి. అయినా సరే పోలీస్ శాఖలో ఎలాంటి మార్పు ఉన్నట్లేదు. ఎందుకంటే పోలీస్ శాఖని సమీక్షించాల్సినటువంటి హోంమంత్రి గారే విద్వేషాలు రేకొడతా ఉన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి గారే విద్వేషాలు రేకొడతా ఉన్నారు. ఇక ఆవు చేలో మేస్తే దూడ కంచె మేస్తుందా అన్నట్టుగా, దూడ గట్టును మేస్తుందా అన్నట్టుగా ఇక నిజంగా కాపాడాల్సిన వాళ్ళే, ఈ శాంతి భద్రతలను పర్యవేక్షించవలసిన వాళ్ళే విద్వేషాలు రేకొడుతుంటే పోలీసులు ఎలా ఉంటారు? ఎంత దుర్మార్గమైన వార్త అంటే మన దేశంలో మన రాష్ట్రంలో చట్టాలు ఎలా ఉన్నాయనడానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చెన్నూరు మండలం మంగళాపురం గ్రామానికి చెందినటువంటి రోజువారీ కూలి గడుతోటి పోలయ్య అనే అతని కొడుకు ఏదో కేసులో నిందితుడిగా ఉన్నాడట. అతను దొరకలేదు అని చెప్పేసి అతని తండ్రిని తీసుకెళ్లి గత నెల 18వ తారీఖున స్టేషన్ లో పెట్టి హింసిస్తే, దుర్మార్గంగా టార్చర్ పెడితే కొడుకు నిందితుడైతే తండ్రి ఏం చేస్తాడు? తండ్రి నేరస్తుడా? తండ్రి నేరస్తుడు కాదు కదా. మరి అలాంటి తండ్రిని తీసుకెళ్లి విచారణ పేరుతో చిత్రహింసలు పెడితే అతను బయటకు వచ్చి దానికి సంబంధించి తీవ్రమైన గాయాలతో వైద్య నివేదికలు ఇవన్నీ ఉన్నాయి. మరి జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తా ఉన్నారు? డిఎస్పీ గారు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవి జరుగుతా ఉన్నాయా? నిజంగా ఎక్కడైనా సరే పోలీస్ మిత్రులు చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా భారత రాజ్యాంగం ప్రకారం చేస్తే మాత్రమే చట్టాలు అతనికి గౌరవం ఇస్తాయి, ప్రజలు కూడా గౌరవించే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకుని వ్యవహరిస్తూ ఉంటే కోర్టులు తప్పుపడతాయి, ప్రజల దగ్గర కూడా పోలీసు మిత్రులకి నిజంగా విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంది. ఎక్కడైనా సరే పోలీసులు ఇలాంటి చంపపెట్టు లాంటి తీర్పులు తీసుకోకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రజల్లో హీరోలు అవుతాడు. లేకపోతే కోర్టుల దగ్గర ప్రజల దగ్గర దోషులుగా నిలబడే పరిస్థితి పోలీసు మిత్రులకు ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.